I now invite Bharti Garu to address the gathering. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా మొదటి సంవత్సరం ఇలా స్నేహితుల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన, మా ప్రియమైన గణేష్ గారితో గడుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. గణేశం గారితో అంటే మన స్కూల్కి విద్యాక్షేత్రానికి మనం ఇన్వైట్ చేయడానికి చాలా బలమైన కారణం ఉంది. దేశ సేవతో పాటు రైతు సేవ కూడా చేస్తున్నారని, అలాగే పిల్లలందరికీ, తల్లిదండ్రులకి సేవాభావము అంటే అది ఎందుకనో తెలీదు, మంది కాదు అనే ధ్యాసలో చాలా మంది ఉంటాం. కానీ ఎంత ఆ సేవాభావం పెంచుకుంటే ఎంత చేయొచ్చు అని ఒక ఉదాహరణగా, ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీని పిల్లలందరికీ పరిచయం చేయడానికి ఈ వేదికను ఎంచుకోవడం జరిగింది. అట్లాగే విద్యాక్షేత్ర ముందు ప్రారంభం చేయడానికి ముఖ్య కారకులు సౌభాగ్య మ్యామ్. ఎందుకంటే నేను కానీ నాగభూషణం సార్ కానీ ఇంతకు ముందు ఇదే విధంగా స్కూల్స్ రన్ చేస్తున్నాం. కానీ ఖమ్మంలో స్టార్ట్ చేయాలి అని తను గత 7 సంవత్సరాలుగా చెప్పారు. ఇందాక చాలా ఆలోచనలో ఉన్నారు. కానీ ఎలా ఉంటుందా, ఒత్తిడి లేని విద్య ఇవ్వడం అనే మాట బానే ఉంటుంది, బట్ కానీ దాన్ని ధైర్యం చేయాలంటే అది ఎంతమంది సహకరిస్తారు మనకి. ఆల్రెడీ మేము చేసాం, ప్రూవ్ చేసుకున్నాం, చాలా ఎక్స్పెరిమెంటల్ గా, రీసెర్చ్ గా చాలా రిజల్ట్ ఉంది. కానీ తల్లిదండ్రులకి, ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులకి ఆ విషయం అందచేయడంలో మేము సక్సెస్ అవుతామా, అర్థం చేయించడంలో మేము ముందుంటామా అని కొంచెం సందేహంగానే విద్యాక్షేత్రం మొదలైంది. అయితే మా విద్యాక్షేత్ర తల్లిదండ్రులు మొదటి సంవత్సరం మమ్మల్ని నమ్మి ఇక్కడ పిల్లల్ని, ఇందాక అన్నారు మన డిఓ గారు, ఎక్కడ పిల్లల్ని గౌరవించబడతారో అక్కడ మీరు స్కూల్ వెతుక్కొని పిల్లల్ని జాయిన్ చేయండి అని నిస్సందేహంగా. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందో అంతకంటే ఇక్కడ పిల్లలకి వాళ్ళ అభిప్రాయాలకు కానీ, వాళ్ళు నేర్చుకునే విధానానికి కానీ ఎంత కావాలంటే అంత ప్రోత్సహించే విద్యాక్షేత్రని వాళ్ళు ధైర్యంగా ఎంచుకున్నందుకు ముందు తల్లిదండ్రులందరికీ నా ధన్యవాదాలు. అట్లాగే మా ప్రయాణంలో నాగభూషణం గారు కూడా మేము ధైర్యం చేసి మేము అందరం అనుకుని ఖమ్మంలో మొదలెట్టే ముందు మేము చాలా మంది మిత్రులతో పంచుకున్నాం. అయితే చదువు చెప్పడం ఇంతకంటే ఇంకా క్లిష్టతరం మనం చేసి వారి బాల్యాన్ని ఇంకా సందేహాత్మకంగా వాళ్ళ ముందుంచుతున్నాం. అది కాకుండా, అది మిస్ చేయకుండా ఇంకా ఎంతమంది, మేము విద్యాక్షేత్ర ఎవరికి కాంపిటీషన్ కాదు అని చెప్తాం. ఇంకా ఎన్ని స్కూల్స్ రావాలి, ఎంతమంది రావాలి, ఎలా ఇంకా చాలా స్కూల్స్ ఇలా వస్తే బాగుండు అని మా దగ్గర వచ్చిన అందరూ అడుగుతుంటారు. అలానే ఒక పాఠశాల అనేది పిల్లలకి అది క్షేత్రంగా, ఆనందంగా, ఆలయంగా ఉండాలి. వారు వస్తున్నారంటే సంసిద్ధంగా ఉండే పాఠశాల, టీచర్ల పరంగా కానివ్వండి, స్థలం కానివ్వండి, అక్కడ ఉండే వాతావరణం కానివ్వండి, వాళ్ళకి ఆనందంగా ఉన్నప్పుడు నేర్చుకోవడం కూడా అంత సహజంగా జరుగుతుంది. ఆ సహజమైన నేర్చుకునే విధానాన్ని మనందరం నమ్మి ఇంకా ముందు ముందు ఆ రిజల్ట్ ని మనం చూస్తాం. అట్లాగే విద్యాక్షేత్రాలో సార్ చెప్పారు, అందరూ చెప్పండి, ఇంకా చెప్పండి అని. ఆల్రెడీ మా తల్లిదండ్రులు ఎవ్వరు మీరు అంటే ఒక సందేహాలతో మా దగ్గరికి రాలేదండి. వాళ్ళు చాలా నమ్మి ఈ సిస్టమ్ ని, ఈ కాన్సెప్ట్ ని వాళ్ళు అర్థం చేసుకొని ఈ ప్రయాణం సాగింది. కాబట్టి మేము చాలా యాక్టివిటీస్ అనుకున్న దానికి ఇంకా అన్ని చేయలేకపోయాం. కొంత ఒక 70% దాకా కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని చేసాం. మిగతా ఇంకా చాలా చేయవలసింది. అవన్నీ ఇంకా ముందు ముందు చేస్తాం. అట్లాగే నెక్స్ట్ ఇంకా ఎక్కువ మంది
పిల్లలతో చేయాలి అని చెప్పారు సార్ సోమశేఖర్ గారు. కానీ అంత ఎక్కువ మంది పిల్లలతో కూడా మేము ఈ ప్రోగ్రామ్ చేయడం కష్టమేనండి. కాబట్టి మనకి ఉన్న ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరితో పాటు ఇంకా తల్లిదండ్రులతో పాటు అలాగే ఎక్కువ కాంపిటీషన్స్ ఇచ్చే దాంట్లోకి మీ కోరికలతో వారిని చదివించడం అనే విషయం గురించి కూడా హెచ్చరించారు మనల్ని. కానీ ఇక్కడ ఆ కోరికలు లేనటువంటి వారు మాత్రమే విద్యాక్షేత్రాల్లో తల్లిదండ్రులుగా ఎంచుకున్నారు. కాబట్టి మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని, అలాగే ఖమ్మంలో చాలా సంతోషంగా మేము ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తున్నామంటే అందరి నమ్మకమే అని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం మా మిత్రుల ముందు అంటే చాలా మంది మాతో పాటు జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ స్కూల్తో ఎలా అనే ఒక చిన్న క్వశ్చన్ కూడా ఉంది అందరికి. కానీ అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు ఈ సాయంకాలం మనందరం కలిసి పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి వెరీ మచ్.